మాట చెప్తా ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ప్రసంగం జరిగే సందర్భంలో మేము వారిని ఒకటే కోరుతారు, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి సభ్యులు మీరు చెప్తున్న భూమి తాకట్టు పెడుతున్నామా, అప్పు తెస్తున్నాం, ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే మీ సహకారం కావాలి. గతంలో కేసీఆర్ గారు అడగలేదని కారణం మీద తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇలా మేము అడుగుతున్నాం. ఈ సభ ద్వారా సభలో తీర్మానం చేసినాం అధ్యక్ష, బడ్జెట్లో పెట్టలేదని. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తాయి. ఒక ప్రతినిధి బృందం పోయి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి చెప్తున్నాం అధ్యక్ష. మీరు వారికి ఆ విధంగా సూచన చేయండి అధ్యక్ష. ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారి పార్టీ తరఫున ఎప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి గారు మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని వక్రీకరించే ప్రయత్నం తప్ప కేంద్రం నుంచి తెచ్చినామని చెప్పి ఛాతీ నిలబెట్టి చెప్పుకున్నటువంటి సభలో ఉండేటువంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా. వారు ధైర్యంగా సభ్యులందరూ వారికి సపోర్ట్ కొట్టి మహేశ్వర్ రెడ్డి బాగా కొట్లాడిండు, మహేశ్వర్ రెడ్డి గారి గౌరవ సభ్యుడు బీజేపీ నాయకత్వం కేంద్రం నుంచి తీసుకొచ్చిందని చెప్పే విధంగా అప్రిషియేషన్ మా అందరు సభ్యులు కూడా సపోర్ట్ కొట్టే విధంగా ఎట్లీస్ట్ వారిని మనం తెమ్మని కోరుతానే ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ఇలా వారిని కోరుతాం అధ్యక్ష. మేమంతా అది చేయమని చెప్పి కోరుతున్నాం తప్ప రైతులకు సంబంధించి రైతు బంధు చేసినాం, ఇప్పుడు జరుగుతుంది పేమెంట్ చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడన్నా కాకపోతే చెప్పండి, తప్పకుండా 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ ఒక కుటుంబానికి సంబంధించి ఉన్నాయన్నీ కూడా తీర్చినాము. వేదిక సభలో కూడా ఆ మాట చెప్తాను ఇలా ప్రభుత్వ పక్షాన. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రొవోకేషన్ చేస్తే దాని మీద ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల లోపలనే చెప్పినాం. కాబట్టి నిర్మల్లో కూడా ఇచ్చినాం అధ్యక్ష. వారి లెక్క మొత్తంగా రేపు పొద్దున ఆన్లైన్ డాటా వారికి ఏ ఊర్లో ఏముందో అక్కడ మా నాయకులకు చెప్తాం. ప్రతి ఊర్లో ఫ్లెక్స్ చేయమని చెప్తాం. ఏ ఊర్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో నిర్మల్ నియోజకవర్గం మొత్తం కోరుకుంటే ఆ గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా మొత్తం ఫ్లెక్సీ చేపించి ఏ రైతుకు ఏ ఊర్లో ఎంత అయిందో కూడా డాటా ఇస్తాం అధ్యక్ష. కాబట్టి ఉందికలో రాజకీయ వివక్ష ప్రతిపక్ష శాసనసభ్యులు నిర్లక్ష్యం చేయాలని ఏం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకటే కోరిక ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అందరం కూడా ఏకగ్రీవంగా మద్దతునిస్తామనే మాటని సందర్భంగా మనం చేస్తాం.